సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా హిందీ జనాల్లో మాత్రం ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే పుష్ప సినిమా తెలుగులో కంటే హిందీలోనే బాగా ఆడింది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరు కూడా ఓవర్ నైట్ లో పాన్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇంత అంతా కాదు. నార్మల్ జనాల నుంచి సినిమా స్టార్స్, క్రికెటర్లు అందరూ పుష్ప తగ్గేదేలే అంటూ రీల్స్ చేస్తూ యూట్యూబ్ ను షేక్ చేసేశారు. అంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 మీద భారీ అంచనాలుండటం సహజమే. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమాలో పుష్పరాజును కేశవ దొంగ దెబ్బ తీయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనివల్ల పుష్ప క్లైమాక్స్ లో చనిపోబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. పుష్పరాజ్ ఈ సినిమాలో చనిపోతాడా లేదా అనే విషయాల మీద క్లారిటీ అయితే లేదు. కానీ ఈ సినిమా నుంచి వస్తున్న లీకేజ్ ప్రకారం ఈ న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని చూడడానికి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్ గా ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ వాళ్ళు నిర్వహించిన ఒక ప్రోగ్రామ్ లో జనాలు ఏ సినిమా రిలీజ్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారంటూ అడిగిన ప్రశ్నకి చాలా మంది పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా మీద పెరిగిన అంచనాలను రీచ్ అవ్వాలంటే సుకుమార్ పుష్పని మరో రేంజ్ లో తెరకెక్కించాల్సిన అవసరమైతే ఉంది. చూడాలి మరి ఈ సినిమా అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా విడుదల చేసిన హిందీ డబ్ వర్షన్ ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. దీంతో పుష్ప 2 ది రూల్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. గ్లిమ్స్ పోస్టర్లతో ఈ క్రేజ్ ని మరింత పెంచేసింది చిత్ర యూనిట్. పుష్ప మూవీలో కేశవ్ పాత్రలో నటిస్తున్న జగదీష్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడంతో పుష్ప 2 షూటింగ్ చాలా ఆలస్యమైంది. అయితే ఎలాగైనా ఆగస్టు 15 నాటికి ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. తాజాగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి పుష్ప చిత్ర యూనిట్ జపాన్ కి వెళ్ళిందంట. అక్కడ అంతర్జాతీయ నటీనటులతో స్మగ్లింగ్ చేసే సన్నివేశాలను షూట్ చేయబోతున్నారని సమాచారం. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అందరూ ఊహించినట్టుగా పుష్ప 2 మూవీతో ఈ సినిమా అయిపోదు. పార్ట్ 3 కూడా ప్లాన్ చేస్తున్నారట సుక్కు అండ్ బన్నీ. ఇక్కడ శేషాచలం అడవుల్లో స్మగ్లింగ్ చేసే పుష్పరాజ్ స్మగ్లింగ్ కింగ్ గా మారాడనేది ది రూల్ మూవీలో చూపిస్తే, ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ ని రూల్ చేసే రింగ్ మాస్టర్ గా ఎలా మారాడనేది పుష్ప 3 మూవీలో చూపించబోతున్నారని తెలుస్తుంది. అయితే పుష్ప 2 మూవీ క్లైమాక్స్ లో అల్లు అర్జున్ చనిపోతాడని, అతని రైట్ హ్యాండ్ కేశవ వెన్నుపోటు పొడుస్తాడని సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఒకవేళ అదే నిజమైన KGF 2 మూవీ ఎండింగ్ లో KGF 3 మూవీకి ఇంటర్నేషనల్ రేంజ్ లో లింక్ పెట్టినట్టుగానే పుష్ప 2 మూవీలోనూ లింక్ పెడతాడని టాక్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.